డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణిచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా?